వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీపై ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అందుకు ఫస్ట్ రీజన్ మ్యూజిక్ అంటే అతిశయోక్తి కాదు. భీమ్స్ సిసిరోలి అందించిన మ్యూజిక్ ఇంటర్నెట్ షేక్ అవుతుంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్ తమన్ల మ్యూజిక్ని కూడా దాటేసి అతను కంపోజ్ చేసిన సాంగ్ ఈ ఏడాది టాప్ ప్లేస్లో ఉంది. అందుకు వెటరన్ మ్యూజిషియన్ కమ్ సింగర్ రమణ గోగుల కూడా ఓ రీజన్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్లో హైయెస్ట్ వ్యూస్తో సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు మీద రామశిలకవే 51 మిలియన్ వ్యూస్తో టాప్ ప్లేస్లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ మీను 11.8 మిలియన్ వ్యూస్తో నిలిచింది. ఇప్పుడు మూడో సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పొంగల్ బ్లాక్ బస్టర్ అంటూ సాగే ప్రోమో వదిలారు. పూర్తి సాంగ్ ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. ఈ పాటను వెంకటేష్ పాడడం విశేషం. సంక్రాంతికి సైలెంట్గా తన ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పొంగల్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా వస్తుంది. అయితే రేస్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజు ఉండగా వెంకటేష్ సినిమా ఏదో వస్తుంది వెళ్తుంది అనుకుంటే పొరబడినట్టే. వెంకీ సినిమాను మొన్నటిదాకా చాలా తక్కువ అంచనా వేశారు. కానీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో బాగానే వర్కౌట్ అయ్యేలా ఉందనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. మరోపక్క సినిమా తీయడమే కాదు, దాన్ని ప్రమోట్ చేయడంలో ఆరితేరిన అనిల్ రావిపూడి వెంకటేష్ని ఫుల్గా వాడేసుకుంటున్నాడు. థర్డ్ సింగిల్ కోసం నేను పాడతా అంటూ వెంకటేష్ వెంటపడే ఐడియాతో సినిమా గురించి మరింత ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కంప్లీట్ ఎంటర్టైనర్తో వస్తుంది. అంతేకాదు వెంకటేష్ బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇలా చేస్తే మాత్రం ఆ రెండు సినిమాల కన్నా వెంకీ సినిమానే చాలా స్ట్రాంగ్గా మారే ఛాన్స్ ఉంటుంది. గేమ్ చేంజర్ నిర్మించిన దిల్ రాజు తన సినిమాకు తనే పోటీ వచ్చేస్తున్నాడు. మరి ఇంట్రెస్టింగ్ ఫైట్లో ఎవరు గెలుస్తారు, ఏ సినిమా విజయ పతాకం ఎగరవేస్తుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.